పూవర్తికి మనం వచ్చాం. ఇప్పటి వరకు చాలా వీడియోలు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, ఏ రకంగా ఆ కుటుంబం ఉన్నది, ఆ తల్లి ఉన్నది, సో వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరెవరు, అక్కడున్న గ్రామం ఎట్లా ఉన్నది, ఇవన్నీ మనం మాట్లాడుతూ వచ్చాము. అయితే ఒక ఈ వీడియోలో నేను ఒక విషయాన్ని మీకు చెప్పాలనుకుంటున్నాను. సో జనరల్గా ఈ రోడ్డు ఒకసారి చూడండి, కొత్తగా రోడ్డు వేస్తున్నారు. ఈ పూవర్తి అనే గ్రామం హిడ్మా గ్రామానికి వెళ్ళడానికి ఈ రోడ్డు వేస్తున్నారు. ఒక 10-11 కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి రోడ్డు ఇది. ఈ రోడ్డు ఎక్కడి నుంచి వస్తుందంటే ఆవపల్లి, బన్సువాడ, బన్సుగూడ ఇంకొక ఊరు. అక్కడి నుంచి మనం తిమ్మాపూర్ నుంచి లెఫ్ట్ తీసుకుంటే, అక్కడి నుంచి రైట్ తీసుకుంటే స్ట్రేట్గా పూవర్తి అనే గ్రామానికి వెళ్తుంది. సో ఈ పూవర్తి అనే గ్రామం కింద 7-8 గూడాలు ఉంటాయి. గూడెం అంటే ఒక గూడానికి 10 ఇండ్లు 15 ఇండ్లు అట్లుంటాయి. సో వాటిని పారాలు అంటారు. ఇప్పుడు మనం హిడ్మా తల్లి ఉన్నది ఓయుపార అంటాం మనం, ఓయుపార. సో అట్లా 7-8 గూడాలు ఉన్నాయన్నమాట. అయితే ఇక్కడ నేను ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటి మీకు చెప్పదలుచుకున్నానంటే, మీరు ఒకసారి ఈ రోడ్డు కంకర చూడండి. ఈ రోడ్డు కంకర మీరు గమనించండి. మీరు కూడా చాలామంది గ్రామాల్లో, మండలాల్లో అంటే పట్టణాల్లో ఉన్న ప్రజలకి అర్థమవుతుంది. ఇంత 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 పెద్ద రోడ్డు చూడండి. ఇది చాలా చాలా బలంగా, చాలా స్టాండర్డ్గా ఈ రోడ్డు నిర్మాణం జరుగుతున్నది. మరి ఇంత రోడ్ నిర్మాణం ఎందుకు? ఇప్పుడు మనం గ్రామాల్లో మనం కూడా విలేజెస్ నుంచి వచ్చినాం కదా. ఇందులో 3వ వంతు కంకరతోని రోడ్డు వేస్తారు మన దగ్గర. అండ్ ఇంత వెడల్పు ఉన్నటువంటి రోడ్డు కూడా మన దగ్గర ఉండదు. ఆల్మోస్ట్ 30 feet అబోవ్ రోడ్డు మనకి ఇక్కడ కనబడుతున్నది. అక్కడ ఏమైనా పెద్ద పెద్ద గ్రామాలు ఉన్నాయా, లేకపోతే అక్కడ పెద్ద పెద్ద అంటే పెద్ద ఎత్తున జనం ఏమైనా నివసిస్తున్నారా అంటే, వాళ్ళకి ఏమైనా పెద్ద ఎత్తున కార్లు, బండ్లు, లేకపోతే ట్రాక్టర్లు ఉన్నాయంటే అది కూడా లేదు. అంటే ఈ జనానికి ఇది ఒక రకంగా చెప్పాలంటే పెద్దగా అవసరం లేనటువంటి